బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక ఢిల్లీకి చేరింది. అభ్యర్థి ఎంపికపై కమిటీ రిపోర్టును ఢిల్లీ పెద్దలకు అందజేశారు రామచంద్రరావు. రేపు బీజేపీ ఎన్నికల కమిటీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంటాయి. ఈ భేటీలో ఆశావహుల పేర్లను పరిశీలించి ఒకరిని ఫైనల్ చేయబోతున్నారు. దాంతోపాటు బీహార్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలపనున్నారు. రేపు బీజేపీ ఎన్నికల కమిటీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతోంది. అయితే అభ్యర్థిని రేపు ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీకి బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ చేరింది. హైకమాండ్ కు కమిటీ రిపోర్ట్ అందజేశారు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు. రేపు బీజేపీ ఎన్నికల కమిటీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళా నేతలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించి పలువురి పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. అయితే హైకమాండ్ ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది రేపొద్దున. బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక ఢిల్లీకి చేరింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మొత్తంగా ఈ కసరత్ అంతా పూర్తయిందా? రేపు ఫైనల్ చేయబోతున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని పేరు బయటికి అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్ దేవి, రేపు బీజేపీకి సంబంధించినటువంటి కీలక సమావేశం, అంటే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం, దాంతోపాటు పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా ఢిల్లీలో జరగబోతుంది. ఈ సమావేశంలో ఎజెండా ఒకటే, అంటే ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేయడం. ముఖ్యంగా బీహార్లో ఏ విధంగానైతే అసెంబ్లీ ఎన్నికలకు ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అభ్యర్థులను, దానికి సంబంధించి ఇప్పటికే సీట్ షేరింగ్ పైన ఒక క్లారిటీ వచ్చింది. 100 స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. దీనిలో కూడా 80 స్థానాలకు సంబంధించి ఒక స్పష్టత రావడంతో ఆ 80 స్థానాలపైన రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చిస్తారు. అభ్యర్థులను కూడా ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతో పాటు ఏదైతే ఉప ఎన్నికలు జరిగేటటువంటి స్థానాలపైన కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ను ఎలాగైనా సరే ఈసారి బీజేపీ కైవసం చేసుకోవాలనుకుంటుంది. అందులో భాగంగానే కొంత సుదీర్ఘ కసరత్తు కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కీలక నేతలతో ప్రత్యేకంగా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను తీసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ పెద్దలకు ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికను ఎలా బీజేపీ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, తమ వద్ద ఉన్నటువంటి ప్లాన్స్ ఏంటి, సెంట్రల్ పార్టీ ఎటువంటి ప్లాన్స్ ఇవ్వబోతుంది అనే దాని మీద కూడా కొంత కీలక చర్చ జరిగిన